హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. నేను ఈరోజు ఒక టిప్ చెప్దామని మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనకి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా రావాలంటే ఒక టిప్ చెప్తాను మీకు నేను. అదేంటంటే మనం ఆనియన్స్ పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టు నీళ్ళల్లో వేసి ఒక వారం 10 రోజులు అలాగా నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ వాటర్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బాగా వస్తాయండి, చాలా గుబురుగా. ఆ ఫ్లవరింగ్ చూస్తే అసలు చెట్టు అంతా వచ్చేస్తాయి. మనం వేసిన వారం రోజులకే మొగ్గలు వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అదొకటి. పుదీనాకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం అంటే వారానికి ఒకసారి 2 సార్లు ఇచ్చినా సరిపోద్ది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నేను మా మొక్కలకి ఇదే ఇస్తానండి. అది మా ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళు మీరు మొక్కలకి ఏమి ఇస్తారు ఏంటి, మేము చాలా బాగా వస్తాయి పువ్వులు అని అడుగుతూ ఉంటారు. నేను ఇదే టిప్ చెప్తుంటాను. ప్లస్ ఏంటంటే మా గార్డెన్లో, అదే బాల్కనీలోనే నేను గార్డెన్లో వేసానండి. దాంట్లో నేను మా పిల్లలు వచ్చినప్పుడు మేము అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాము. అసలు చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయంటే అంత రోజు తోటలా ఉంటుందండి అసలు మాకు. చాలా బాగుంటుంది. ఏంటంటే ఆనియన్ వాటర్ ఇవ్వడం వల్లే బాగా పూలు బాగా వస్తాయి. అది కూడా పుదీనా కూడా బాగా వస్తుందండి, చాలా పెద్ద పెద్ద ఆకులతోటి గుబురుగా వస్తుంది. మా పిల్లలు కూడా అంటూ ఉంటారు. నేను అసలు పుదీనా అయితే బయట ఎక్కువ వాడినండి, ఇంట్లో గార్డెన్లో అయితే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. బయట కొన్నదానికంటే మనం గార్డెన్లో వేస్తుంది చాలా బాగుంటుంది. ఇప్పుడు మా గార్డెన్ చూపిస్తాను రండి. ఇదేనండి నేను వాడే ఫెర్టిలైజరు. ఆనియన్ తొక్కుల్ని వారం 10 రోజులు వాటర్లో నానబెట్టి అది డైరెక్ట్గానే మనం మొక్కలకు వేసేయచ్చు. ఈ కార్నర్లో మేము బుద్ధుని పెట్టుకున్నామండి. బుద్ధుని చూస్తూ నేను టీ తాగుతాను మార్నింగ్.
ఇది మా ఇంటి వెనకాల సైడ్. ఇది ఇక్కడ పెద్ద చెట్లు ఉంటాయండి, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస చెట్లు ఉంటాయి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, పుదీనా చాలా బాగా వస్తుందని. మీరే చూడండి. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.